ఇప్పుడు ఉండదు కదా పంపడం. మరి అదే మరి ఇంకేంటి అప్పుడు? అంటే దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇవాళ రోజున అంత వేగంగా చేయాలి. ఆ రోజున ఏం చేయాలి ప్రభుత్వం? ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి వేసింది కదా, సిట్ వేసింది కదా, వెంట వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డైరీలో ఉన్నటువంటి నెయ్యి అంతా తీసుకొచ్చేసి పక్కన పెట్టాలి కదా, శాంపిల్స్ తీసి పక్కన పెట్టాలి కదా, చెక్ చేయించి ఉండాలి కదా. అది ఆ డైరీల దగ్గరన ఎందుకు చేయలేకపోయింది అది? అలాగే అప్పుడు తయారై ఉన్న లడ్డూలు వెంటనే చెక్ చేయించాలి కదా, అది ఎందుకు చేయలేకపోయారు? అంటే ఇక్కడ రాజకీయ ఇంటెన్షన్స్ కి అనుగుణంగా దర్యాప్తులు చేయడం జరిగిపోయింది అప్పుడే. అంటే తొలి దశలోనే తప్పు జరిగిపోయింది. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, నేను నమ్ముతా. ఇందులో వీళ్ళ దగ్గర తేడాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్నారు శిక్షకి. అదే సందర్భంలో దీన్ని తప్పుదో పట్టించితే గనక శిక్ష అనుభవిస్తారు. భక్తులకి ద్రోహం చేసిన వాడిని భగవంతుడు వదిలిపెట్టడం, భక్తులకి అన్యాయం చేసిన వాడిని భగవంతుడు వదిలిపెట్టడం. ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాపం వెంటాడుతుంది. దేవుడిని అడ్డుపెట్టి మోసం చేసేవాడికి వెంటాడుతుంది, దేవుడిని మోసం చేసేవాడికి వెంటాడుతుంది, తప్పు చేసేవాడిని వెంటాడుతుంది. పాపం అనేటటువంటిది నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు, సరే మనం పోయిన తర్వాత స్వర్గమో నరకమో నాకు తెలియదు కానీ బతికుండగానే దాని బాధలు అనుభవించిన వాళ్ళు తెలుసు నాకు బోల్డ్ అంతమంది. తప్పు అక్కడ తెలిసి తప్పు చేసినటువంటి వాడు, తెలియక తప్పు చేసిన వాడు